ఈరోజు అబ్బాయి గారు మంచి హుషారుగా కనిపిస్తున్నారు. ఈరోజు ఈ అందాల చందమామ అందం చూస్తుంటే నాకు మతిపోతుంది. చాలండి, అబ్బాయి గారు మంచి హుషారుగా కనిపిస్తున్నారు. ఈరోజు ఈ అందాల చందమామ అందం చూస్తుంటే నాకు మతిపోతుంది. చాలండి చాలండి చిలిపితనం. ఈ రోజైనా కాస్త పందలకాడ ఇంటికి రావచ్చు కదా శ్రీవారు. ఏమిటో ఏంటి దేవి గారు మంచి మూడ్లో ఉన్నారు? కొంపదీసి షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? చేలికేస్తే కాలికేస్తారు, కాలికేస్తే వేలికేస్తారు. ఎక్కడ పోతాయి మీ మగబుద్ధులు? అబ్బా సుమా, ఏమైంది నీకు ఈరోజు? అసలు ఈరోజు ఏంటో మీకేమన్నా తెలుసా? ఈరోజు ఏంటబ్బా? క్షమండి, కష్టపడి అంత ఆలోచించమాకండి, మీరు కనిపెట్టలేరులే. ఈరోజు ఈ శ్రీవారి పుట్టినరోజు. ఓ మై గాడ్, మర్చిపోయా. ఈరోజు నా పుట్టినరోజు కదా? మీకెందుకు గుర్తుంటుందండి? అస్తమాను నిధులు నిక్షేపాలు కొండలు ఇదవ్వడం గుక్కడలు ఇదవ్వడం తప్ప ఇలాంటి సందర్భంలో కాసేపైన భార్యమణితో సరదాగా గడుపుదామన్న ధ్యాసే ఉండదు మీకు. ఈ శ్రీమతి సరదా సంతోషాలకి ఈ శ్రీవారు ఎప్పుడు అడ్డు చెప్పరు. సాయంత్రం రెడీ ఉండు, సినిమాకి వెళ్దాం. నాకు కావాల్సింది సినిమాలు షికార్లు కాదండి. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చాలి. ఈ శ్రీమతి సంతోషానికి ఈ శ్రీవారు ఎప్పుడు అడ్డు చెప్పరు. అయితే మరి ఇప్పుడే వెళ్ళి బట్టలు చదరమంటారా? ఇప్పుడు కాదు, నాకు కొన్ని బిజీ పనులు ఉన్నాయి. వీలు చూసుకొని ఆ తిరుమలేశ్వరం సన్నిధి తప్పకుండా తీసుకెళ్తాను. అదేంటండి? అవును సుమా, నాకు కొన్ని బిజీ పనులు ఉన్నాయి. వీలు చూసుకొని తప్పకుండా ఆ తిరుమలేశ్వరం సన్నిధికి వెళ్దాం. అది సరేగాని శ్రీవారు, ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏంటండి? ఈ విగ్రహం మేము జరిపించిన తవ్వకాల్లో బయటపడింది. ఇది బ్రహ్మనాయుడు కాలం నాటి విగ్రహం. ఇంతటి ఖరీదైన విగ్రహం కనిపెట్టి నాకు పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. ఇంతటి తీయని కబుర్లు చెప్పినందుకు మీకు నేను ఏమీ ఇవ్వలేని అభాగ్యురాలినండి నేను. నా ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు ఇవ్వాల్సింది నా వారసుని ఈ భీమలా నాయక్ మరో రూపాన్ని మళ్ళీ ఇవ్వాలి నాకు. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. నేను ఇవ్వగలిగింది ఇచ్చేది ఇంకేముంది, అది మాత్రం తప్పకుండా త్వరలోనే అందిస్తాను. ఇస్తాను అని ఊరికే ఉంటే ఎలా? మనం కాస్త తొందరపడాలి. అసలే నేను పెద్ద సాహసం చేశాను కదా. అందమైన ఒక చిన్న ముద్దు. వచ్చిపోండి, నీకెప్పుడు అదే ధ్యాస. అబ్బా చూడండి, అందరూ మనకెళ్ళి ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మరి మనం అంటే ఏందనుకున్నావు? భీమలా నాయక్ ఇక్కడ. ఎంత భీమలా నాయక్ అయినా పళ్ళెం దగ్గర తోక ముడుచుకోవాల్సింది, గుర్తుపెట్టుకోండి. అలా అంటే ఎలా? ఇలానే అంటాం. ఎందుకని? గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా.
వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమాను జంక్షనులాగా నీకు జోరు కలిపేసిపోయి కుంతలకిడి కుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసు దోచుకుపోయింది సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చెప్పించు వాడి ఎదవెన్నమ్మా వాడి కథలెన్నమ్మా ఈలనుకో గోలనుకో దీలనుకో ప్రేమల ఊరవడి కుంతలకడి కుంతలకడి గుమ్మ ఓ గుమ్మ మనసు దోచుకుపోయింది రా చారుశీల చంపకమాల చామంతి బాల పళ్ళ ఒక్క పరిదావేళ గోపాల సరే నాకు సరి గోకుల పులాహిరివో కోరికల రాతిరివో గోవులకు కుంతలకిడి కుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్యారం వైజాగ్ జగదాంబ సెంటర్ లా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమాను జంక్షన్ లాగా ఈడు జోడు కలిపేసిపోయింది కుంతలకిడి కుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రా Krishna, Krishna, hey Krishna, 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 hey Krishna, Krishna, Krishna. ఈ రోజు మీ పుట్టినరోజని నేను మీకోసం వేడివేడిగా పాయసం చేశాను. అలాగే తీసుకురా సుమా.